వాళ్ళలో దేవుడు ప్రారంభించినటువంటి విశ్వాసపు అగ్నిని ఆర్పేసుకున్నారు. ఒకప్పుడు లోబడిన సమస్యలు, ఒకప్పుడు లోబడిన పరిస్థితులు, ఒకప్పుడు మాట విన్న సంగతులు ఇప్పుడు ఇంటల్లా తిరగబడుతున్నాయి. ఒకప్పుడు నువ్వు శాసిస్తే చాలా కార్యాలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు ప్రార్థిస్తే చాలా మందికి స్వస్థతలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి. ఒకప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడితే వాళ్ళు మారు మనసు పొందారు. ఒకప్పుడు నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నువ్వు ఎవరిని దర్శిస్తే వాళ్ళు రక్షణలోకి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు అలా చేయలేకపోతున్నావు. నీకు డౌటే, ఒకప్పుడు నాలో అలా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయింది అంటే అభిషేకం తక్కువైపోయింది అనుకుంటావు, లేకపోతే ఇంకొకటి లేదు ఏదో అనుకుంటావు, సాగు చెప్పుకుంటావు. మొత్తానికైతే రాజీ పడిపోయావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాజీ పడొద్దు. రాజీ పడితే వాళ్ళని గద్దించినట్టే నేను నిన్ను కూడా గద్దించాల్సి వచ్చింది. Download ShareChat.